నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణ గారితో అంతర్జాతీయ అంశాలకు సంబంధించి మనం నిన్న మాట్లాడుకున్నవి తిరిగి 24 అవర్స్ తిరిగే లోపల ఇంకా కొత్త కొత్త డెవలప్మెంట్స్ వాటికి యాడ్ అవుతూ వస్తున్నాయి. ఈ యుద్ధంలోకి భారత్ని కూడా లాగే ప్రయత్నం. మన దగ్గర ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ అయిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన ఇరాన్ యుద్ధ నౌకని శ్రీలంక సమీపంలో అమెరికా కొట్టేసి కూల్చేయటం, 87 మంది చనిపోవటం, ఒక 25 మందికి అక్కడ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఈరోజు భారతదేశంలోని విపక్షాలు మోదీని ప్రశ్నిస్తున్నాయి, మీరెందుకు సైలెంట్గా ఉన్నారని. సరే, దీని వెనకాల గల కారణాలు ఏంటి, ఇంకా ఇతరత్ర అంశాలేంటి, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి వచ్చే సాయికృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే అండి. సో ఇది అంటే ప్రతిపక్షాలు అడిగాయని కాదు, కానీ ఈ వార్త తెలియంగానే డెఫినెట్గా ఇట్లాంటి రిపర్కషన్స్ ఖచ్చితంగా బయటకు వస్తాయని అనిపించింది. 28వ తారీఖు బయలుదేరాడు. ఎస్కలేట్ అయిన తర్వాత ఇరాన్ వార్షిప్ ఇక్కడి నుంచి బయలుదేరింది. మధ్యలో ఎక్కడికి వెళ్ళాడు అంటే వాళ్ళ రీఫీలింగ్ పాయింట్ ఇందాక మీరు అన్నట్టు అది కొచ్చి, అక్కడి నుంచి 4 రోజులు పడుద్దా శ్రీలంక దాకా వెళ్ళడానికి. సో యాక్చువల్లీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఇది భారతదేశం ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటిదే. ప్రతి సంవత్సరం కాదు, యాక్చువల్లీ రాష్ట్రపతి టర్మ్లో ఒకసారి నిర్వహిస్తారు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అనేక వార్షిప్స్, వాటికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యము అండ్ భారత్కి సంబంధించినటువంటి ఫ్లీట్ రివ్యూ చేస్తారు. సో అది ఒక ఈవెంట్. దానికి ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు ఆ ఈవెంట్, దాని తర్వాత మిలాన్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ జరిగాయి. సో విశాఖపట్నం కేంద్రంగానే ఈ ఫ్లీట్ రివ్యూ జరిగింది, మనకు అందరికి తెలుసు. సో 15th నుంచి 25th వరకు ఈవెంట్స్ ఉన్నాయి. మిలాన్ ఎక్సర్సైజెస్ అంటారు. ఇది మల్టీ నేషనల్ ఈవెంట్. ఇది చాలా దేశాలకు సంబంధించిన వార్షిప్స్, వాళ్ళకి సంబంధించినటువంటి షిప్స్ అన్నీ వస్తాయి. వాటి మీద ఒక ఎక్సర్సైజెస్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఫిబ్రవరి 25వ తేదీన ఇది ముగిసింది. 25వ తేదీన ముగిసిన తర్వాత ఇండియన్ వాటర్స్లోనే ఈ పర్టికులర్ IRIS దేనా DENA అనేటువంటి వార్షిప్, ఇరాన్కి సంబంధించిన వార్షిప్ ఫిబ్రవరి 28వ తేదీన బయలుదేరిందంట ఇండియన్ వాటర్స్ నుంచి. సో ఫిబ్రవరి 28వ తేదీన కరెక్ట్గా అదే రోజు ఇరాన్ మీద దాడి చేయడము, ఖమేనీ సహా 48 మంది కీలక నాయకులు చనిపోవడము, ఈ వార్ పెరుగుతూ ఉండడము, యుద్ధ పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. 28వ తేదీన బయలుదేరింది. కరెక్ట్గా మన ఇండియన్ వాటర్స్, ముఖ్యంగా చెప్పాలంటే కన్యాకుమారికి 373 కిలోమీటర్ల దూరంలో ఈ షిప్ ఉన్నప్పుడు అండ్ శ్రీలంక వాటర్స్కి చాలా సమీపంలో ఈ దాడి జరిగింది. సో వార్షిప్ మీద టార్పెడోస్ తోటి US సబ్మెరైన్స్ దాడి చేశాయి. దీంతో షిప్ సింక్ అయిపోయింది. సుమారు 83 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఈ వార్షిప్ మీద దాడి వెంటనే అందరూ ఏమంటున్నారంటే ఇది భారత ముఖ్యంగా భారత్ని కూడా ఈ యుద్ధంలోకి దింపే ప్రయత్నం చేస్తుంది అనేది ఒకటి. అండ్ భారత్కి సంబంధించినటువంటి వాటర్స్లో అంటే ఇండియన్ వాటర్స్లో ఇది జరిగింది. సో దీని మీద భారత్ స్పందించాలి. సో మన దగ్గరలోకి అమెరికన్ వార్షిప్స్ లేదా సబ్మెరైన్స్ రావడం ఏంటి, దాడి చేయడం ఏంటి, అది కూడా మన విశాఖపట్నంలో మన భారత్ నుంచి మన ఎక్సర్సైజ్లో పాల్గొని వెళుతున్నప్పుడు ఇది జరగడం అనేది దీన్ని మనం ఖండించాలి, అది ఇదని చెప్పేసి విపక్షాలు మాట్లాడుతున్నాయి. 2-3 ఇన్సిడెంట్స్ చెప్తానండి. అసలు బేసికల్లీ ఇది వార్షిప్ ఎక్కడికి వెళ్తోంది అనేది కీలకం. మనం రోజు మాట్లాడుతున్నాం, 4 రోజుల నుంచి మాట్లాడుతుంది. హార్మూజ్ స్ట్రైట్ మొత్తాన్ని ఆపేస్తున్నారు. అండ్ అక్కడ ఉన్నట్టు అరేబియన్ ఓషన్లో వాళ్ళ అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ నౌక అక్కడ ఉంది. అబ్రహాం లింకన్, USS అబ్రహాం లింకన్ అక్కడే ఉంది అండ్ అరేబియన్ ఓషన్లో ఉంది. అండ్ యుద్ధం విపరీతంగా జరుగుతోంది. సో ఇప్పుడు అది ఇరాన్కి వెళుతోంది. అది వార్షిప్. మనం అర్థం చేసుకోవాలి, ఇది మామూలు ఏదో షిప్ కాదు, కార్గో షిప్ అట్లాంటిదో కాదు, అది వార్షిప్. ఆబ్వియస్లీ ఒక వార్షిప్ ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ ప్రాంతానికి వెళుతోంది, ఇరాన్కి సంబంధించిన వార్షిప్ అని అంటే అది ఖచ్చితంగా దాడి చేసే అవకాశాలు ఉంటాయి. సో అది మన దగ్గర ఉన్నప్పుడు కొట్టారు, ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు కొట్టాలి అని అంటే అది యాక్చువల్లీ ఇంటర్నేషనల్ వాటర్స్, అది ఇండియన్ వాటర్స్ కాదు. అండ్ ఇండియన్ వాటర్స్ కాదు నెంబర్ 1, అండ్ ఇంటర్నేషనల్ వాటర్స్, ఇంటర్నేషనల్ వాటర్స్. బట్ అఫ్ కోర్స్ ఇండియన్ ఓషన్ రీజియన్లో మన పట్టు ఉంటుంది విపరీతంగా. జరిగిందనేది వాళ్ళ అభిప్రాయం. ఈవెన్ మనము హౌతీలు కొన్ని కార్గో షిప్స్ ని వాటిని అటాక్ చేస్తున్న సందర్భంలో అరేబియన్ ఓషన్ లో మనం రెస్క్యూ చేసాం చాలా సందర్భాల్లో. ముఖ్యంగా ఈ ముంబైకి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలు, ముంబైకి వెస్ట్ సైడ్ ఉన్న ప్రాంతాలు, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి వస్తున్నటువంటి షిప్స్ ని వాటి మీద హౌతీ రెబల్స్ దాడి చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మొన్న మధ్యన జరిగిన అట్లాంటి దాడులు చేసినప్పుడు మనమే రెస్క్యూ చేసాం. వాటిని రెస్క్యూ చేసి చాలా షిప్స్ ని మనము కార్గో షిప్స్ ని కాపాడాం.
ఇప్పుడు ఇక్కడ జరిగేసరికి ఇది కొచ్చి దగ్గర అసలు యాక్చువల్లీ రీఫ్యూలింగ్ పాయింట్ ఉండాలి, కొచ్చికి రాకుండానే ఇది జరిగింది, అటాక్ జరిగింది. కొచ్చి కంటే ముందే అనమాట కదా, ఇప్పుడు శ్రీలంక వాటర్స్కి ముందనంటే కనుక. సో దీన్ని ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే భారత్ని పూర్తిగా డ్రాగ్ చేయాలనుకుంటున్నారు ఈ యుద్ధంలోకి. సో మన భారత్ రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ భారత్ ఇరాన్కి సంబంధించినటువంటి షిప్ని యుఎస్ సింక్ చేసింది కాబట్టి మనం రెస్పాండ్ అవ్వాలి అంటారు. ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ. డిప్లొమాటిక్ లెవెల్స్లో ఏం జరుగుతుందో మనకు అక్కర్లేదు, మనం అలా మాట్లాడలేం కూడా. నిజానికి భారత నావికా దళానికి అమెరికా నుంచి ఒక మెసేజ్ ఇచ్చి ఉండవచ్చు, లేదా ఎస్టాబ్లిష్మెంట్కి వివరాలు చెప్పి ఉండవచ్చు, మేము అటాక్ చేస్తున్నామని చెప్పి ఉండవచ్చు, లేదా చెప్పకుండా కూడా చేయవచ్చు. చెప్తే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండదు కాబట్టి మనం అలర్ట్ చేస్తామేమో అని కూడా అనుకొని ఉండి చేయవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే అది ఎటువైపు వెళుతుంది అనేది చాలా కీలకమైన పాయింట్. అది ఇక్కడ నుంచి వెళుతున్నది మళ్ళీ అక్కడికే హార్ముజ్ వైపే వెళ్తుంది. వెళ్ళాలి అన్నప్పుడు, ఇరాన్ వైపు వెళ్ళాలి అన్నప్పుడు అది ఆటోమేటిక్గా వార్షిప్ అన్నప్పుడు డెఫినెట్గా అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో మెరైన్ సైనికులు ఉన్నారు, ఇరాన్కి సంబంధించినటువంటి నావల్ అధికారులు ఉన్నారు, అందులో నావీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వార్షిప్ అది, దాంట్లో ఏమున్నాయో తెలియదు, దానికి టార్పెడోస్ ఉండొచ్చు, వాళ్ళు ఎట్లాంటి దాడి చేస్తారో తెలియదు. సో ఆటోమేటిక్గా ముందస్తుగానే దాడి చేస్తారు. నాకు తెలిసి వాళ్ళు ప్రిపేర్డ్గానే ఉండుంటారు సార్. ఎగ్జాక్ట్లీ. అంటే అండ్ ఇంకోటి టు ది ఎస్టానిష్మెంట్ ఆఫ్ సెవరల్ పీపుల్, నేనేది ఏంటంటే ఎప్పుడైతే యుద్ధం మొదలైందో అమెరికా పెంటగాన్ మొత్తం దాన్ని మ్యాప్స్ అన్ని ఇలా పరిచి ఎవరెవరు ఎక్కడెక్కడ పొజిషన్ అయి ఉన్నారు, ప్లేస్ అయి ఉన్నారు, ఎవరెవరు ఎటు నుంచి మూవ్ అవుతున్నారు వాటర్స్లో అండ్ ఎయిర్వేస్లో కూడా చూసుకొని, సో ఇది ఇక్కడ ఉంది కాబట్టి కొట్టేద్దాం ఇమీడియట్గా అని కూడా అనుకుని ఉంటారు. ఎగ్జాక్ట్లీ, దాంట్లో ఏం పెద్ద విషయం కాదు. యుద్ధంలో దిగిన తర్వాత ఇంకా నీతే ఉంటుంది. అండ్ ఇంకొక ఎగ్జాక్ట్లీ, యుద్ధంలో ఇవన్నీ ఉండవు. యుద్ధమే, దాంట్లో మొరాలిటీస్కి తావు ఉండదు ఎప్పుడు కూడా. రెండోది ఏంటంటే భారత్ ఎందుకు రెస్పాండ్ కాలేదు అనేది పెద్ద గొడవ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న గొడవ అదే. మన ఇండియన్ వాటర్స్లో అమెరికా వాళ్ళ మీద దాడి చేసినప్పుడు మనం మాట్లాడకపోతే ఎలా అని అంటున్నారు. మనం ఏం చేస్తున్నాం, అసలు మనం పట్టించుకోవట్లేదా, మన నిఘా ఏమైపోయింది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. సుప్రియా శ్రీనాథ్ కానివ్వండి, కాంగ్రెస్ లీడర్లు కానివ్వండి, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. నాకు ఒకటే ప్రశ్న, అసలు అమెరికా ఇరాన్ వార్షిప్ని ధ్వంసం చేస్తున్నప్పుడు గురించి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. 26/11 అటాక్ అప్పుడు ముంబై పోర్టులోకి, ముంబై లోపలికి ఈజీగా టెర్రరిస్ట్ ఎలా వచ్చారు? అప్పుడు ఏం చేస్తున్నారు అసలు లిటరల్గా మాట్లాడితే? అప్పుడు ఇండియన్ వాటర్స్ కాదా, ముంబై లోపలికి రాలేదా టెర్రరిస్టులు? అప్పుడు ఏం చేస్తున్నాం మనము? మనకు సంబంధించినటువంటి కచ్చతీవ్ దీవుల నుంచి ఎంతోమంది పోతున్నప్పుడు వాళ్ళందరినీ చంపేస్తున్న సందర్భాల్లో ఉన్నప్పుడు ఏం చేశాం మనం? మీరు అన్నారు కాబట్టి ఇక్కడ ప్రస్తావన చేశారు కాబట్టి, ఆ రోజు విధుల్లో ఉన్న ఒక అండర్ సెక్రటరీ ఐ స్పోక్ టు హిమ్, ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను, తమిళియన్, ఆయన పుస్తకం కూడా రాస్తారు దాని మీద, ఆర్వీఎస్ మణి గారు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెబుతున్నారు, ఆ రోజు తాజ్లో ఉన్న ఒక సీనియర్ ఆఫీసర్, సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ ఐఏఎస్, ఆమె తాజ్లో నింపాదిగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నింపాదిగా కూర్చుంది ఆవిడ. ఆమె ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళి అటాక్ చేశారు. ఇదంతా ఆయన మెన్షన్ పుస్తకంలో రాశారు. ఆర్వీఎస్ మణి గారు ఇంటర్వ్యూలో రాశారు. యూపీఏ ప్రభుత్వం టైంలో 26/11 టైంలో ఏం జరిగింది అనేది, అదంతా కూడా ఒక సాఫ్రాన్ టెర్రరిజం అని చూపించే ఒక ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళు ఎలా చేశారు? శివరాజ్ పాటిల్, శివరాజ్ పాటిల్ ఏం చేశారు, ఎందుకు లేట్గా రెస్పాండ్ అయ్యారు, వీళ్ళు అసలు రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో రెస్పాండ్ అవ్వలేదు. అండ్ 26/11 తర్వాత మనము నిజంగా పాకిస్తాన్ మీద దాడి చేయాలంటే అమెరికా చేసిన ప్రెషర్స్కి తలొగ్గాము, మనం అసలు కనీసం ప్రెషర్ తీసుకోలేదు. అండ్ ఆ తర్వాత మనం ఏం చేసాము, మన్మోహన్ సింగ్ గారు వీళ్ళు ఏం చేశారంటే అమెరికా నుంచి ప్రెషర్ రాగానే మనం కామ్ అయిపోయాం, పాకిస్తాన్ మీద ఏం దాడి చేయాల్సిన అవసరం లేదు, మేము చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నాం. ఇది కదా యూపీఏ స్టాండ్. యూపీఏ గవర్నమెంట్ టైంలో ముంబై అటాక్ జరిగిన తర్వాత మన స్టాండ్ ఏంటి, గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అని అంటే కనుక మనం దెబ్బకు దెబ్బ తీయడం మన లక్ష్యం కాదు, మన పాలసీ కాదని కదా యూపీఏ ప్రభుత్వం చెప్పింది. ఇవాళ ఏం మాట్లాడుతున్నాం మనం, నాకు అర్థం కావట్లేదు. యుఎస్ ఇరాన్ షిప్ని సింక్ చేసింది, అది కూడా ఏంటి, యుద్ధం నడుస్తున్న టైం ఇది, అది వాళ్ళిద్దరు పంచాయతీ, అండ్ అది కూడా ఇంటర్నేషనల్ వాటర్లో జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం రెస్పాండ్ అవ్వడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఈరోజు లిటరల్లీ మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు యూఎస్కి వ్యతిరేకంగా భారత్ రెస్పాండ్ అవ్వడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అనవసరమైన ఇంకొక రప్చర్ని పెంచుకోవడం తప్పితే. రెండోది, ఇరాన్కి సపోర్టివ్గా నిలబడ్డంత మాత్రాన ఇరాన్ ఏమైనా నీకు అనుకూలంగా మాట్లాడుతుందనే ఒక అభిప్రాయం ఉందా? లేదు. అండ్ ఇరాన్ యుద్ధంలో మనం తలదూర్చడం అనేది అది మూర్ఖత్వం, ఫూలిష్నెస్ అవుతుంది. అండ్ ఒకవేళ అమెరికాకు అనుకూలంగా నువ్వు మాట్లాడినా కూడా అది ప్రమాదమే.
అవసరం లేని అంశం కదా. ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో దౌత్యపరంగా ఉండే ప్రోటోకాల్స్ భారత ప్రభుత్వానికి సంబంధించిన ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్లో వెళ్ళిపోతారు, నాట్ న్యాచురల్గానే అది జరుగుతుంది ప్రాసెస్. అండ్ ఇంకొక పాయింట్ ఉంది ఇందులో, నేను ఇప్పుడు భారత్ దో స్టెప్స్లోకి వచ్చిందా అని ఎందుకు డ్రాగ్ చేసిందానంటే అది అనుమానం కలుగుతుంది నాకు కూడా. నేను ఖండించట్లేదు, ఎందుకంటే చాబహార్ పోర్టు మీద అసలు యాక్చువల్లీ మొన్న మనం మాట్లాడిన రోజు రికార్డ్ చేసే టైంకి మనం అప్లోడ్ చేసే టైంకి డిఫరెన్స్ ఉంది. ఆ టైంకి చాబహార్ పోర్ట్ మీద అటాక్ జరిగింది. మనం ఫస్ట్ మాట్లాడినప్పుడు చాబహార్ మీద జరగలేదు, రికార్డ్ అయిన తర్వాత అప్లోడ్ చేసే టైంకి అటాక్ అయింది. అంటే మనం వార్లో ఎప్పుడు కూడా కొన్ని అట్లాగే జరుగుతుంది, డైనమిక్స్ కదా. సో అట్లాంటిది చాబహార్ పోర్ట్ మీద అటాక్ చేశారు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ యుద్ధాన్ని మనం అబ్జర్వ్ చేస్తే లార్జర్ పిక్చర్లో చూడాలంటే కనుక ఈ యుద్ధం ఎస్కలేట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ ఎస్కలేషన్, ఈ అన్రెస్ట్లో నుంచి కొన్ని టేక్ అవేస్ ఉన్నాయి. అది అమెరికా తీసుకునే టేక్ అవేస్ అండ్ అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్కి సంబంధించిన టేక్ అవేస్ ఉన్నాయి. అందుకే ఇది యుద్ధం ఎస్కలేట్ అవుతోంది. అండ్ ఇప్పుడు మిగతా దేశాల మీద అటాక్, ఈవెన్ ఇరాన్ కూడా కోరుకుంటుంది అదే, ఇది ఎస్కలేట్ అవ్వాలని కోరుకుంటుంది ఇరాన్. ఎందుకంటే ఎస్కలేట్ అవ్వాలని ఎందుకు కోరుకుంటారంటే నిన్ననే మనం మాట్లాడుకున్నాం, ఇరాన్ మీద ఒక దాడి చేస్తే వాళ్ళు కామ్గా కూర్చున్నారు అనుకోండి, వెనిజులా పరిస్థితి వస్తుంది. వెనిజులాలో ఎవరు మాట్లాడుతున్నారు, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో ఇరాన్ ఈరోజు రిటాలియేట్ చేయడం వల్ల అట్లీస్ట్ నెగోషియేషన్ టేబుల్ మీద కూర్చోవడానికి అవకాశం వస్తుంది, చర్చలు జరగడానికి అవకాశం వస్తుంది. అండ్ దానికి సంబంధించిన మాటలు కూడా వినాల్సి వస్తుంది. సో అనేక అంశాలు దీంట్లో ముడిపడి ఉంటాయి. సో అందుకోసం ఎస్కలేషన్ కావాలని కోరుకుంటున్నారు. ఎంత ఎక్కువ ఎస్కలేట్ అయితే అంత ఎక్కువ సంక్షోభ స్థితులు వస్తాయి, దాని నుంచి లబ్ధి పొందే శక్తులు కొన్ని ఉంటాయి. ఎవరు ముందుకు రావచ్చు, ఇరాన్ వస్తుందా, అమెరికా వస్తుందా? ఇద్దరు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇరాన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండ్ అమెరికన్ సిఏఏ తోటి ఇద్దరు బ్యాక్ అండ్ ఛానల్స్లో చర్చిస్తున్నారని మనకు నిన్ననే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నిన్న ఒక మెయిన్ క్రెడిబుల్ సోర్స్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే బ్యాక్ అండ్ ఛానల్స్లో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మధ్య చర్చ జరుగుతుంది. ఏంటి, మీరేంటి, నేనేంటి, ఏం చేద్దామనేది. ఇప్పుడు నేను నెక్స్ట్ అంశాల్లో మాట్లాడతాను. యాక్చువల్లీ ఎగ్జిట్ ప్లాన్ దొరకట్లేదు ట్రంప్కి. ఎగ్జిట్ ప్లాన్ ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఎంటర్ అయ్యాడు యుద్ధంలోకి, ఎగ్జిట్ ఎలా చేయాలనేది తెలియట్లేదు. హెన్స్ యుఎస్ ఈస్ స్ట్రాండెడ్ ఇన్ ది వాటర్స్. ఆఫ్ కోర్స్ అట్లాగే ఉంది పరిస్థితి, అనివార్యంగా అక్కడే ఉండాలి. ఆ రెండు వార్షిప్స్ కూడా అక్కడే ఉండాలి. బట్ దిస్ పర్టికులర్ హ్యాపెనింగ్ సంబంధించి సాయి గారు మాట్లాడే పని అయితే దీంట్లోకి మనల్ని లాగే ప్రయత్నం మన విపక్షాలు చేస్తున్నాయి, ప్రపంచం చేయట్లా. మన విపక్షాలు చేస్తే మహా అయితే పాకిస్తాన్ చేస్తుంది. అది ఎలాగో నెక్స్ట్ సబ్జెక్ట్లో అది మనం విపక్షాలకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే లిటరల్గా మాట్లాడుతున్నాను నేను ఇట్ ఈస్ నాట్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ అండి. నేను చెప్పేది అదే, ప్రభుత్వానికి ఒక లైన్, ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ అండి. యూపీఏ ప్రభుత్వ హయాంలో మన పాలసీ ఏంటి, కాంగ్రెస్ హయాంలో మన పాలసీ ఏంటి, ఇప్పుడు బీజేపీ హయాంలో మన పాలసీ ఏంటి, అంతే నేను మాట్లాడేది. నేను ఐఎమ్ నాట్ ఇంటూ బీజేపీ ఆర్ కాంగ్రెస్ గేమ్, గవర్నమెంట్ అపోజిషన్, కరెక్ట్ కదా. సో యూపీఏ టైంలో మన పాలసీ ఏంటంటే పూర్తి డిఫెన్సివ్ పాలసీలో మనం ఉన్నాం. మనం ఎక్కడా కూడా ఏ రోల్ పోషించాలని అనుకోలేదు. దాన్ని మనం నాన్ అలైన్ మూమెంట్ అన్నాం. లిటరల్లీ నాన్ అలైన్ మూమెంట్ అంటే బేసికల్ ఏమంటారు ఎప్పుడైనా కానీ, అలీన విధానం అంటే అర్థం ఏంటంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకుంటారు, మాకు సంబంధం లేదని కూర్చోవడం ఒక పద్ధతి అని వీళ్ళు అంటున్నారు. ఇందులో రెండు ఉన్నాయి. ఇద్దరు కొట్టుకుంటున్నారు, మాకు సంబంధం లేదని కామ్గా కూర్చోవడం, సంబంధం లేదని కామ్గా కూర్చోవడం, మాకు ఏ సంబంధము లేదు, మేము ఇలాగే ఉంటాము, ఇలాగే బతుకుతామని చెప్పడం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే మీరు ఇద్దరు కొట్టుకోండి, కానీ మా అవసరాలు మాకు ముఖ్యం, మా ప్రయోజనాలు కూడా మాకు ముఖ్యం, మేము ఎదగడం కూడా మాకు ముఖ్యం, మీ నుంచి మేము కొన్ని తీసుకుంటాం, మీ నుంచి మేము తీసుకుంటాం. ఈ ఎదుగుదలకు సంబంధించినటువంటి అప్రోచ్ ఒకటి. రెండు డిఫరెన్స్ ఉంది. ఇద్దరు రెండు సేమ్, ఇందులో తలదూర్చం, కానీ మనకు కావాల్సిన ప్రయోజనాలు మనం నెరవేర్చుకోవాలి అనేది రెండో రకం. మొదటి రకం కాంగ్రెస్ హయాంలో ఏం చేశారంటే రెండింటిలో తలదూర్చము, కానీ మేము ఎదగకుండా కూడా ఇలాగే ఉంటాం, మీరు మమ్మల్ని అట్లా దయాదాక్షిణ్యాలతో మమ్మల్ని రక్షిస్తూ ఉండండి అనేది అంతకుముందు స్ట్రాటజీ, అంతకుముందు పాలసీ మనది. ఇప్పుడు పాలసీ ఏంటంటే మేము దూరంగానే ఉంటాం, కానీ మా ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్, మా ఇంట్రెస్ట్లు చాలా ఇంపార్టెంట్ అనేది. సో రెండింటికి చాలా చిన్న డిఫరెన్సే కానీ చాలా ఇంపార్టెంట్ అది. సో అది విధానపరమైన నిర్ణయాల్లో వచ్చినటువంటి అంశం. ఇప్పుడు అందుకే మోదీ వచ్చిన తర్వాత మీరు అమెరికా నుంచి మనం తీసుకుంటున్నాము, రష్యా నుంచి తీసుకుంటున్నాము. యాక్చువల్లీ డిఫెన్స్ మనం ఎస్టాబ్లిష్మెంట్ పెంచుకుంటున్నాము. ఇంతకుముందు డిఫెన్స్ అసలు లేనే లేదు మన దగ్గర. నిజంగా మీరు 2011లో 12లో అనుకుంటాను, సబ్జెక్టివ్ కరెక్షన్, ఆ టైంలో ఒక రిపోర్ట్ వచ్చింది, కాగ్ రిపోర్ట్. అది మీరు గుర్తుంటే 13 అనుకుంటాను, 2013లో అనుకుంటాను. కాగ్ రిపోర్ట్ ఏంటంటే సడన్గా ఒకవేళ యుద్ధం వస్తే మనం ఎన్ని రోజులు మన రిజర్వ్స్ ఉంటాయి అని అంటే కనుక 10 నుంచి 15 రోజులకు మించదు అని చెప్పారు. 15 రోజులు మాత్రమే మనం సస్టైన్ చేయగలం యుద్ధాన్ని అని కాగ్ రిపోర్ట్ చెప్పింది. అంటే మన దగ్గర అసలు అమ్యునేషన్ కానీ
మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ మన డిప్లాయ్మెంట్స్ కానీ ఏమీ లేవు. లేవు. అంతకుముందు మన డిఫెన్స్ బడ్జెట్లో డిఫెన్స్ ఖర్చు అంతా కూడా శాలరీలకి పెన్షన్లకే పోయేది 90%. మనం కొత్తగా కొనుగోలు చేసేది ఏమి ఉండేది కాదు. ఇవాళ అట్లా కాదు. ఇవాళ ఏం చేసామంటే మనము యుద్ధం, ఇవాళ ఒకవేళ యుద్ధం వస్తే రాత్రికి రాత్రి ఇక్కడ మిలిటరీకి సంబంధించిన డిఫెన్స్కి సంబంధించినటువంటి కారిడార్స్ ఏర్పాటయ్యాయి. మన అమ్యునేషన్ మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. 80% అమ్యునేషన్ మన దగ్గరనే మనం తయారు చేసుకుంటాం స్వదేశీ టెక్నాలజీతో. ఆత్మనిర్భర్ భారత్. అండ్ మనకు కావాల్సినటువంటి ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇవన్నిటికి సంబంధించిన సమర్థంగా మనం పెంచుకుంటూ ఉన్నాం. ఇంకా పెంచుకోవాలి, సరిపోదు. ఇది మనం గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం అగ్రరాజ్యాలతో పోటీ పడాలంటే డెఫినెట్గా ఇంకా పెంచుకోవాలి. చైనాతో, అమెరికాతో పోటీ పడాలంటే. సో ఆ రోజు వస్తుంది. బట్ అంతకు ముందుకి ఇప్పటికి పాలసీ అది డిఫరెన్స్ అంటున్నారు. తేడా ఉంది. మీరు అంటున్నట్టుగా బీజేపీ రెస్పాండ్ అవ్వట్లేదు, మోదీ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే రెస్పాండ్ ఎప్పుడు కావాలో అప్పుడు అవ్వాలి. ఏది పడితే దానికి రెస్పాండ్ అవ్వాల్సిన ప్రభుత్వం రెస్పాండ్. అండ్ ఇప్పుడు అసలు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది కూడా పార్టీలు కాకుండా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం.